జీవుల్ని ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా ధ్యానంలోనే చూశాడు. 5వ శ్లోకంలో చెప్తుంది, మాయా సమ్మోహితో జీవ ఆత్మన త్రిగుణాత్మన పరోపి మనుతీర్థనార్థం తత్కృతం చాభిపద్యతే. మాయా సమ్మోహిత జీవ, ఈ మాయ త్రిగుణాత్మలతో కూడిన సత్వ రజ తమో గుణములతో 3 గుణాలతో ప్రభావితమైన ఈ మాయలో చిక్కుకున్న జీవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? మాయా సమ్మోహితో, మాయ అనేది జీవుల్ని సమ్మోహం చేస్తుందంట, మోహింపేస్తుంది. ఎంత పెద్ద జ్ఞాని అయినా, ఎంత పెద్ద డివోటీ అయినా మాయకి మోహితులైపోతారు. ఎప్పుడో భగవంతుడిని తిరస్కరించిన, భగవత్ స్వరూపాన్ని, భాగవతాన్ని, హరినామాన్ని తిరస్కరించి కాసేపు పక్కన పెడినా వెంటనే మాయ అనేది, భగవంతుడి పక్కకి వెళ్ళాడా మాయ వస్తుంది, మాయ వెళ్ళిపోతే భగవంతుడు వస్తాడు. ఇద్దరు ఒక చోట ఉండరు అనమాట. అయితే భగవత్ శక్తి మాయ లేదా భగవంతుడు, ఒక సందులో ఇద్దరు ప్రవేశం లేదు, ఒక సందులో ఇద్దరికి ప్రవేశం లేదు. అయితే మాయ అయినా వెళ్ళాలి, లేదా మాయకి స్వామి అయినా వెళ్ళాలి ఈ రూట్లో. అది ఇక్కడ అదంతా కూడా ఒక టెలిస్కోప్ లాగా, లైవ్ టెలిస్కోప్ మనం ఎలాగైతే చూస్తామో అలాగే వ్యాసముని ధ్యానంలో లైవ్ టెలిస్కోప్ చూశాడంట. చూడండి ఎంత పెద్ద విషయము. ఇదంతా ఎలా జరుగుతుంది? భాగవతం విన్నాడు, తన అనుభూతి చెప్పుకుంటున్నాడు. ఇది అనుభవం శ్లోకాలు ఇవన్నీ. పూర్వము తన గురువు గారి దగ్గర విన్నాడు అన్నమాట. ఏ విధంగా మాయ ఇబ్బంది పెడుతుంది జీవుల్ని చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఇదే మాయ జీవుణ్ణి ఒకసారి స్వర్గానికి తీసుకొని వెళ్తుంది, అదే మాయ జీవుణ్ణి నరకానికి తీసుకొని వెళ్తుంది. అదే మాయ రాజదండన ఇస్తుంది, పెద్ద పెద్ద దండన ఇస్తుంది అనమాట. పూర్వ రాజులు ఒక పాపాత్ముడికి ఏ విధంగా దండనలు ఇచ్చేవారు, అలాగే మాయ ఇక్కడ ఉన్న జీవులకి దండన ఇస్తుంది. ఎప్పుడు స్వర్గాన్ని తీసుకొని వెళ్తుందో తెలియదు, ఎప్పుడు నరకానికి పడేస్తుందో తెలియదు, ఎప్పుడు సుఖం ఇస్తుందో తెలియదు, ఎప్పుడు కాలంలో దుఃఖం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రళయం మన జీవితంలో వస్తుందో తెలియదు. ఇది మాయ యొక్క సమ్మోహిత జీవ, మాయ సమ్మోహం చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మాయా రూపమైన అనర్థం నుంచి బయటపడడానికి ఏకైక సాధన కనుగొన్నాడంట. సమాధిలోనే ఉంటూ దాని ఫార్ములా ఎతికాడు వ్యాసముని. మాయ దర్శనం చేసుకున్నాడు. ఈ భౌతిక సంసారం మీద ఏ విధంగా జీవుల మీద మాయ యొక్క ప్రభావం పడుతుందనేసి, ఓకే కరోనా అనేది వచ్చింది, ఆ కరోనా ప్రభావంతో జీవులందరూ కూడా, మానవులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ కరోనాని పోగొట్టేది ఎలా, అది కూడా వెతికాడు ధ్యానంలోనే. దాని ఫార్ములా, దాని యొక్క వైరస్ విరుగుడికి వ్యాక్సిన్ వెతికాడు అనమాట. చూడండి ఎంత పెద్ద విషయం. ఆ వ్యాక్సిన్ విరుగుడు, దీనికి విరుగుడు మందు వెతికాడు అనమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. మాయా రూపమైన అనర్థం నుంచి బయటపడడానికి ఏకైక సాధన కృష్ణ భక్తి. కృష్ణ భక్తి ఈ మాయాకి విరుగుడు అన్నమాట. మాయాకి విరుగుడు. అనర్ధోపాశం సాక్షాత్ భక్తి యోగో అధోక్షజ. అనర్ధోపాశమం, ఈ అనర్థం, మాయా రూపమైన నుంచి, అనర్థం నుంచి జీవుడు బతికి బయటపడాలంటే సాక్షాత్ భక్తి యోగ అధోక్షతే. నెక్స్ట్ 6వ శ్లోకంలో సూత గోస్వామి చెప్తున్నారనమాట. వ్యాసముని అయితే రచించింది వ్యాసముని చెప్తున్నారనమాట. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడాలంటే సాక్షాత్, ఎవరు సాక్షాత్ అంటే శ్రీకృష్ణ భగవానుడి భక్తి యోగ అధోక్షజ అంటే శ్రీకృష్ణుడు ఒక పేరు. అధోక్షజ అంటే ఈ నేత్రాలతోని, భౌతిక నేత్రాలతో